7 నా పేరు స్వప్న. కేంద్ర ప్రభుత్వం అలోపతి ఆయుర్వేద వైద్యాలను కలుపుతూ నూతనంగా తెచ్చిన వైద్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ను అలోపతి సర్జికల్ విధానాలతో శిక్షణ పొందడానికి అనుమతిస్తే విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ప్రైవేట్ డాక్టర్ల అభ్యంతరం. ఇది ప్రజా ఆరోగ్యానికి ఏమాత్రం క్షేమం కాదని చెప్పి వారి వాదన. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నూతన విధానం వల్ల 6 నెలల్లో శిక్షణ పొందిన ఆయుర్వేద డాక్టర్లను సర్జరీలు చేయడానికి అనుమతించడం సరికాదంటున్నారు. మరి దీనిపై ఆయుర్వేద డాక్టర్లు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆయుర్వేద డాక్టర్లకు సర్జరీలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి అనుకుంటోంది? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్ అండ్ సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సారంగపాణి గారు, ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి ఇవాళ చర్చలో పాల్గొనబోతున్నారు. నమస్కారం సార్, డాక్టర్ సారంగపాణి గారు. అండ్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు కాసేపట్లో జాయిన్ అవుతారు ఇవాల్టి ఈ చర్చలో. సార్, మొట్టమొదట అసలు ఈ నిర్ణయం వెలువడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇది సాధ్యం, ఆచరణ సాధ్యం అంటారా? చాలా కష్టమైనటువంటిది ఆచరణలో. ఎందుకంటే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మనం అవగాహన చేసుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి శస్త్రచికిత్సలు చేసినటువంటి చరిత్ర సుశ్రుతిని కాలం నాటి నుంచి మనకు ఉన్నదనేటువంటిది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఈరోజు మనం ఏ మోడర్న్ సర్జికల్ బుక్ ఓపెన్ చేసినా కూడా ముందుగా సుశ్రుత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేసి ఉంటుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి సర్జరీ అనేటువంటిది ఒక స్కిల్ ఓరియంటెడ్. ఇది కేవలం ఏదో డాక్యుమెంట్ చేసినంత మాత్రాన ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అంటే అది ఒక వేగ్గా ఉంటుంది తప్ప ఒక కంటిన్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క ప్రొఫిషియన్సీ పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అది ఒక కంటిన్యూటీ, ఒక తరతరాల నుంచి ముందుకు వచ్చేటువంటిది. ఈరోజు సర్జరీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్జరీ కానీ ఆనాడు ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే మన భారతదేశంలో అద్భుతమైనటువంటి శస్త్రచికిత్సలు చేసి ప్రపంచానికే తలమానికంగా నిలబడ్డటువంటి చరిత్ర మనకుంది అనేటువంటిది ఒకటి వాస్తవం. సో దాంట్లో ఆయుర్వేద శాస్త్రంలో సుశ్రుతుడు అనేకమైనటువంటి సర్జికల్ డిసీజెస్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ని మెన్షన్ చేశాడు. వాటికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ క్లాసిఫికేషన్స్ అన్నిటిని కూడా స్పష్టంగా మెన్షన్ చేశాడు. వాటినే సిలబస్లో పెట్టి ఈరోజు భారత ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక కరికులం తయారు చేసి దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎంత అవసరమో అంత, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఎంత అవసరమో అంత, అది ఒక ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్గా ఒక ఓరియంటేషన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఈ జరుగుతున్నటువంటి దాంట్లో చాలా ఈ విధమైనటువంటి అంటే కేవలం ఒక సర్జన్ మాత్రమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. అతనికి అసోసియేటెడ్గా చాలా బ్రాంచెస్ కూడా అసోసియేట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలోపతిలో భాగంగా మనం చేయవలసి ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయుర్వేదంలో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అలోపతిక్లో కూడా చూడండి, సర్జరీ చేయాలన్నప్పుడు ఒక అనెస్థెటిస్ట్ ఉంటాడు, దానికి సంబంధించినటువంటి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ అయినప్పుడే మనం సర్జరీకి పోస్ట్ చేసుకుంటాం. సర్జన్ అనేటువంటిది ఒక స్కిల్తో చేసేటువంటి యాక్టివిటీ, అది సర్జరీ ట్రైనింగ్. ఇక్కడ అనుమతి లభిస్తున్నది కేవలం ఆ స్కిల్ ఆయుర్వేదిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి లభించవచ్చును అని. ఇక్కడ ఎప్పటి నుండో కూడా అంటే ఈ ఆయుర్వేదిక్ సర్జరీ అనేటువంటిది ప్రభుత్వం ఏదైతే BAMSలో కానివ్వండి, MDలో కానివ్వండి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి పెట్టిందో, ఎందుకు ఇది అంటే ఇప్పుడు ఈరోజు ఈ ప్రశ్న వచ్చేటప్పటికీ చాలామందికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏంటంటే ఆయుర్వేదంలో సర్జరీ ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ఆయుర్వేదంలో సర్జరీ ఏంటి? ఆయుర్వేదం అంటే ఎప్పుడు వినలేదే. కాలక్రమంలో ఎక్కడో తప్పింది అంటే సుశ్రుతుడు చేసిన ఆ సర్జరీలా. అంటే ఆయుర్వేద శాస్త్రాన్ని 1000 సంవత్సరాల క్రితమే స్పెషాలిటీ ఓరియంటెడ్గా ఆ రోజు కాయ చికిత్స, శల్య చికిత్స, శాలక్య చికిత్స అంటూ ఇలా ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, ENT, ఆప్థాల్మిక్ అని చెప్పి ఈ విధంగా ప్రసూతి అంటే OBG వీటన్నిటినీ కూడా వాళ్ళు క్లాసిఫికేషన్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ మహర్షుల చేత వాటి యొక్క డిస్క్రిప్షన్స్, గ్రంథాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో దాని ప్రకారమే ఆ యొక్క ఓరియంటేషన్ అనేది జరుగుతుంది, ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇది జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు డాక్టర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో సర్జరీ కూడా దాంట్లో భాగంగానే వచ్చిందే తప్ప వేరే కాదు. కాకపోతే ఈరోజు ప్రపంచానికి ఆయుర్వేదంలో సర్జరీ అంటే మూలికలు, వనాలు, వటుకలు, కషాయాలలో ఉండేటువంటి యొక్క వైద్యశాస్త్రము ఈరోజు సర్జరీ ఎక్కడి నుంచి వెళ్ళి పుట్టుకొచ్చింది అని చెప్పి అసలు మొత్తానికి అందరికీ ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయంగానే కనిపిస్తుంది. అవును, చాలామందికి కూడా తెలియదు ఆయుర్వేదంలో సర్జరీ ఉందా అనేటువంటి విషయం. కానీ ది సుశ్రుత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ అనేటువంటిది మన దేశం గర్వించదగినటువంటి చరిత్ర మనకుంది. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఒక డిఫరెంట్ టెక్నిక్స్, అంటే శల్యతంత్రం ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి దాంట్లో ఈరోజు మనం ఒక శల్యం గురించే మాట్లాడుతున్నాం. కానీ సుశ్రుతుడు మ్యానిఫోల్డ్ టైప్ ఆఫ్ మెజర్స్ చెప్పాడు. రైట్, డిసీజెస్ కోసము ఔషధ చికిత్స చెప్పాడు మెడిసిన్స్ తోటి. అది తగ్గకపోతే నెక్స్ట్ క్షారకర్మకి వెళ్ళమంటాడు. అంటే క్షారకర్మ అంటే ఆల్కలిన్ సబ్స్టాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించి కూడా వ్యాధులను తగ్గించవచ్చు అని చెప్తాడు. సో ఇంటర్నల్గా ఉండేటువంటి కొన్ని గ్రంథులు కానీ కొన్ని సిస్టులు కానీ మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేసి దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ మెడికేషన్స్ని ఇచ్చినట్టయితే అది డిజాల్వ్ అయిపోతాయని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి యొక్క డిస్క్రిప్షన్స్, ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. రైట్, అలాగే నెక్స్ట్ కాటరైజేషన్, అగ్నికర్మ అని చెప్తారు. దాన్ని అంటే ఊళ్ళల్లోకి వెళ్ళిపోయినాక వాతలు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది అది. కానీ ఒక సిస్టమేటిక్ మెథడ్లో ఒక పర్టికులర్ పాయింట్స్ లోపల అగ్నికర్మ చేసినట్టయితే కొన్ని వ్యాధులు తగ్గుతాయి, అది మళ్ళీ రావు వ్యాధులు అనేటువంటిది స్పష్టంగా శాస్త్రంలో ఉంది. దాని యొక్క మాడిఫికేషన్ తోటే ఈరోజు మనకు కాటరీ కావచ్చు, లేజర్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటామార్ఫోసిస్ అయినది. సో ఒక సిస్టమ్ ఇలా డెవలప్ అవుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. రైట్, ఒక విషయం దాని తర్వాత ఔషధ చికిత్స, క్షార చికిత్స మరియు ఈ అగ్నికర్మ చికిత్స. సో ఇక పాయింట్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత అనటామికల్గా, ఫిజియలాజికల్గా, పెథలాజికల్గా పిన్ పాయింటెడ్గా వెళ్ళారు ఆ రోజుల్లో. అంటే మర్మ చికిత్స అని చెప్పి ఒకటి ఉంది. మనం ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో చూస్తాం, కొన్ని పాయింట్స్లలో ప్రెషర్ చేసినట్టయితే ఇన్యాక్టివేట్ అయిపోతారు. మనకు భారతీయుడు సినిమాలో కొన్ని సందర్భాల్లో చూపించారు. కేరళలో ఇప్పటికి కూడా మార్షల్ ఆర్ట్స్ అని ఉన్నాయి. చైనా లోపల కూడా ఇప్పటికి కూడా మార్షల్ ఆర్ట్స్ లోపల ఆ పాయింట్స్లో ప్రెషర్ చేసినట్టయితే బాడీ మీద ఒక ఫ్యాటల్ ఎఫెక్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుందని, ఇదే మర్మ చికిత్స అని చెప్పారు. సో దాంట్లో అలా అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ ఆ రోజుల్లో అంత బాగా డెవలప్ అయి ఉంది. కంటిన్యూటీ తప్పింది. వేల సంవత్సరాలు ఎన్నో డైనాసిటీలు మారాయి. సో దీంట్లో శల్య చికిత్స అనేటువంటిది ఇది ఒక భాగం. అయితే వీటిలో నేను ఒకటే పాయింట్ ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా శల్య చికిత్స అనేది సర్జికల్ ప్రొసీజర్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. ఇవన్నీ కూడా మినిమల్ పారా సర్జికల్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అంటే ఈ ముందుండే స్టెప్స్ అన్నిట్లో ఇండిపెండెంట్ సిస్టమ్ గా ఫంక్షన్ అవుతుంది. ఈ మిగతా అన్ని ఔషధ చికిత్స ఒకటి వరకు వచ్చేసరికి ఔషధ చికిత్స తప్పించి ఈ మిగతా పారా సర్జికల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ కంట్రిబ్యూటరీ టైప్ ఆఫ్ సర్జికల్ పారాసర్జికల్ టెక్నిక్స్ ఇన్ ఆయుర్వేద. సార్ కేజీ రెడ్డి గారు, డాక్టర్ కేజీ రెడ్డి గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఇస్ జాయినింగ్ us. సార్ ఈ అంటే మౌలికంగా ఇప్పుడు డాక్టర్ సారంగపాణి గారు ఆల్రెడీ ఆయుర్వేద చికిత్స విధానాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. సుశ్రుతుడు ఆనాటి కాలంలో ఎలా సర్జరీస్ పర్ఫామ్ చేసినట్టు మనకి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి. బట్ అసలు ప్రాథమికంగా అబ్జెక్షన్ ఏమిటి సార్? అలోపతి వైద్యులు ఎందుకు ఇంత రెసిస్ట్ చేస్తున్నారు ఈ క్రమాన్ని? అది అంటే ఎలా ఉందంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఏముంటుంది, పేషెంట్కు సేఫ్గా ఏ ట్రీట్మెంట్ అంటే జరగాలి. అది బేసిక్ ఎయిమ్ ఆఫ్ ఎనీ డాక్టర్. ఈరోజు రేపుల్లో ఎలా ఉందంటే ప్రతి పేషెంట్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఆపరేషన్ అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేస్తారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. కొంతవరకు నాకు మీరు అడిగిన క్వశ్చన్ కొంతవరకు ప్రాబబ్లీ వీఆర్ ఎగ్జాజరేటింగ్ సిచ్యువేషన్. కొంతవరకు అంటే ఇప్పుడు ఒక ఎక్స్పర్టు ఎంత ఎక్స్పర్టో అతనికి తెలిసి ఉండాలి, అతను ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి అనేది అతను తెలిసి ఉంటుంది, అతని మానిటరింగ్ ఏదైతే బాడీ ఉందో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అందుకని నా ఉద్దేశంలో ఇప్పుడు ఇండియాలో సో మెనీ విలేజెస్ ఎలా అంటే వితౌట్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు. అంటే నైట్ టైంలో ఎమర్జెన్సీ వస్తే దేర్ ఇస్ నో బడీ టు లుక్ ఆఫ్టర్ దెమ్. మనము మెయిన్ ఏంటిదంటే దాని గురించి ఆలోచించాలి. నేను ఆపరేషన్ చేయాలా, పక్క వాళ్ళు ఆపరేషన్ చేయాలా అనేది ఇది కొంతవరకు మే నాట్ బి వెరీ లాజిక్ ఎట్ ద మూమెంట్, బికాస్ సో మెనీ పీపుల్ నాట్ ఏబుల్ టు రీచ్
క్వాలిఫైడ్ డాక్టర్ మిడిల్ ఆఫ్ ది నైట్ ఆర్ డ్యూరింగ్ డే టైమ్. మనీ విలేజెస్, మా విలేజ్లో ఈవెన్ నౌ దేర్ ఇస్ నో క్వాలిఫైడ్ డాక్టర్. బట్ క్వాలిఫైడ్ డాక్టర్ అంటే సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానంలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అక్కడ సర్జరీ చేయడానికో, ఒక సి సెక్షన్ చేయడానికో, ఇంకో పీజీ డాక్టర్ సిద్ధంగా ఉన్నారంటే వుడ్ యూ కన్సిడర్ దెమ్ అ క్వాలిఫైడ్ డాక్టర్? ఇస్ ఎ క్వశ్చన్. క్వాలిఫికేషన్ అనేది అంటే నేను ఇప్పుడు ఇమీడియట్గా ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చి సిజేరియన్ సెక్షన్ చేయాలంటే ఐ వోంట్ యాక్సెప్ట్. బట్ పేషెంట్ నాకంటే ముందు పేషెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. పేషెంట్ ఇప్పుడు ఎలా అంటే ఈ రోజు రేపుల్లో విలేజర్స్ కూడా ఎలా ఉంటుంది, ఈ డాక్టర్ ఈ పని చేయగలుగుతాడా, 10 మందితో ఒపీనియన్ తీసుకుంటారు. అందుకని మనం ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ టూ మచ్ అబౌట్ వెదర్ ఆయుర్వేదిక్ డాక్టర్ వెళ్ళి ఇప్పుడు ఆపరేషన్ చేసేస్తాడు, చాలా కాంప్లికేషన్స్. దో ఐఎమ్ ఏ సర్జన్. మీరు సర్జన్ అండ్ ఆల్సో యు కమ్ ఫ్రమ్ అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సర్జన్ అంటేనే ఇప్పుడు ఐ షుడ్ అస్యూమ్. అందుకని ఐఎమ్ నాట్ అపోజింగ్ ది సిస్టమ్. అంటే aim of అంటే we should understand the intention of central government, what they're trying to do, improve the training of the people who are already there, because we can't produce doctors overnight. So whoever is available gain their expertise. And surgery anedi probably one of the part, but I think they should train people a reasonable time to become a surgeon. Even after qualification it takes about 10 years to become a qualified proper surgeon. అందుకని ఈ రోజు మనం పర్మిషన్ ఇచ్చిన తర్వాత రేపు వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్ వెళ్ళి ఆపరేషన్ చేస్తారనేది నాట్ ట్రూ అండ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అంటే 6 నెలలలో ఏం ట్రైనింగ్ తీసుకుంటారు, 9 ఏళ్ళు మేము కష్టపడి ఈ స్టేజ్కి వస్తే అని అలోపతి వైద్యులు ఆఫ్ కోర్స్ కొంతమంది ఇంకో కొంచెం దట్స్ వెరీ వరింగ్. బికాస్ 6 months లో టు బికమ్ ఏ సర్జన్ ఇట్ విల్ టేక్ అబౌట్ 10 years. 10 years పడుతుంది అంటారు. ఎవరికైనా 10 years పడుతుంది. Absolutely. To become a good surgeon it takes about 10 years. So 6 months లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది ప్రాబబ్లీ నాట్ అప్రాప్రియేట్. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సర్జరీ అంటే స్మాల్ సర్జరీస్ లైక్ ఇన్సిషన్ డ్రైనేజ్ యాప్సెస్ ఉంటుంది, అది ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్ అవుతుంది. ఎనీబడి కెన్ డూ ఇట్, క్వాలిఫైడ్ డాక్టర్ కెన్ డూ ఇట్. ఐఎమ్ షూర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కెన్ డూ ఇట్. దట్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ డూయింగ్ ఏ సిజేరియన్ సెక్షన్ విత్ 6 months ఆఫ్ ట్రైనింగ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ సర్జన్ అవడానికి మొత్తం కాల పరిమితి ఎంత కాలం పడుతుంది సార్? జనరల్లీ ఎంబీబీఎస్ తర్వాత 3 years ఎలా ఉంటుంది, 3 years ఎంఎస్ చేయవలసి ఉంటుంది. 3 years తర్వాత అనదర్ 3 years మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్లో సీనియర్ రెసిడెన్సీ ఆర్ అండర్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇప్పుడు అనదర్ ప్రాబబ్లీ 5 years ఆఫ్టర్ ఎంఎస్ ఈజ్ అండర్ ట్రైనింగ్. అంటే ఈజ్ అండర్ మానిటరింగ్. ఈ కెనాట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ షుడ్ నాట్ డూ ఇండిపెండెంట్ గా చేయకూడదు, అసిస్ట్ చేయొచ్చు సర్జరీస్ లో, సర్జరీ అసిస్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో మన ఇండియాలో మానిటరింగ్ అనేది ప్రాబబ్లీ నాట్ వెరీ అక్యురేట్గా లేదు. అందుకని probably people are doing it. Majority of the surgeons, I think they are sensible. Surgeons are sensible, doctors are sensible, patients are sensible. So andukani we should encourage to become more qualified people, qualified doctors so to treat. ఇది ఏ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్ అని అనకుండా ముందు ట్రైనింగ్ ఎలా ఎంత కాలం ఎక్కడి నుంచి ఎలాగా జరుగుతుందని దాని మీద దృష్టి పెట్టాలంటున్నారు సార్. చేస్తారు. there should be monitoring body to see whether training is complete. And obviously ఇప్పుడే డాక్టర్ సారంగపాణి గారు అదే అన్నారు, సంవత్సరానికి కొన్ని వందల్లో పీజీ స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. బహుశా 600-700 మంది అనుకుంటాం సార్. 600-700 మంది అంటే కొత్త డాక్టర్లు, కొత్త సర్జన్స్ తయారవడానికి ఒక ఆస్కారం ఉంది. కానీ వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ బాడీ కింద శిక్షణ ఇవ్వాలంటారు. మరి ఈ కోర్సు ఈ రెండింటిని మరి ఇప్పుడు అందుకే ఫర్గివ్ మీ సార్, ఐమ్ జస్ట్ కోటింగ్ వార్తల్లో వచ్చిన విషయాన్ని మిక్సోపతి అని చెప్పి రకరకాలుగా సంబోధించి, అంటే ఇది అది కలిపేయడం అన్నది ఎంతవరకు సమంజసం అని అంటున్నారు సార్? కలిపేయడం అనేటువంటి విషయంలో నేను మీకు ఒక విషయం, ఇక్కడ సర్జరీ అనేటువంటి దాంట్లో సార్ మోడర్న్ సర్జరీ అడ్వాన్స్డ్గా చాలా అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు ఎన్నో విధాలైనటువంటి కాంప్లికేటివ్ కండిషన్స్ను కూడా ప్రాణాలు కాపాడే స్థితికి ఎదిగిపోయినటువంటి గొప్ప సిస్టమ్ అది. దానితోటి ఆయుర్వేదిక్ సిస్టంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పర్మిషన్ తోటి ఇట్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ పర్మిషన్, లేదా కాంపిటేటివ్ టైప్గా ఎవ్వరు కూడా అనుకోవడానికి కూడా వీల్లేదు. రైట్. ఆయుర్వేద ఈజ్ ఏ సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ అండ్ కంట్రిబ్యూటరీ టైప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఒక లిమిటెడ్ సర్జికల్ ప్రొసీజర్స్కి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏదైతే సుశ్రుతాలో స్పష్టంగా ప్రతి ప్రొసీజర్స్ కానీ డిసీజెస్ కానీ వాటి యొక్క డిస్క్రిప్షన్ కానీ ఉండి ఉన్నదో అవి కూడా అలోపతిక్ సర్జన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రెగ్యులేషన్ ఇష్యూ చేసిందో ఈ రెగ్యులేషన్స్లోనే ప్రతి ఇన్స్టిట్యూషన్ లోపల కూడా మోడర్న్ ఫ్యాకల్టీ అని చెప్పి ఒక 8 మోడర్న్ డాక్టర్స్ను, ఒక జనరల్ సర్జను, ఒక ఫిజిషియను, రేడియాలజిస్టు, ఆప్థాలమాలజిస్టు, డెంటిస్టు, ఇలా ఒక 8 మెంబర్స్ను డిజైన్ చేసి వాళ్లను అపాయింట్ చేసుకొని వాళ్ళ యొక్క సపోర్ట్ తోటే మీరు సర్జరీస్ చేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. అవును.
ఆ విధంగానే తప్ప సర్జరీ చేయడానికి అనేటువంటిది స్కిల్, అది ఇందాక డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ స్కిల్ అనేటువంటిది ఎవరు ఎంత పొసెస్ చేసి ఉన్నారనే దాని మీదనే డాక్టర్ యొక్క గుర్తింపు ఉంటుంది, పేషెంట్ కూడా అది గుర్తించే వస్తాడు. కానీ మౌలికంగా కొన్ని ఉంటాయి కదా డాక్టర్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫలానా డాక్టర్ గారు అంటే ఒక విధమైన రికార్డు ఉండొచ్చు. అలాగే ఆయుర్వేదం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళకి కొన్ని అపోహలు ఉండొచ్చు, ప్రశ్నలు ఉండొచ్చు. మరి వీటిని తొలగించడానికి లేదు ఒక నమ్మకం కల్పించడానికి ఈ వైద్య విధానంలో శస్త్రచికిత్సలు సాధారణమే అని, లేదు ఈ వైద్య విధానంలో కూడా శస్త్రచికిత్సలు జరుగుతాయని చెప్పి కలిగించడానికి ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పటి వరకు ఫస్ట్ మాట్లాడిన దాంట్లో అసలు ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలు సర్జరీస్ అనేటువంటిది, ఆయుర్వేదంలో సర్జరీ ఏందనే ప్రశ్నే ఫస్ట్ సమాజానికి. ఇది ఒకటి ఆయుర్వేదంలో మన దేశంలో ఒక గొప్ప సర్జన్ పుట్టాడు, అతను ప్రపంచానికే ఫాదర్ ఆఫ్ సర్జరీగా గుర్తింపు పొందాడు, అతని కంట్రిబ్యూషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం పునర్జీవింపజేసి వాటి ద్వారా ఈ దేశంలో ఉండేటువంటి మన ప్రజలకు మేలు చేసుకుందాము అనేటువంటి ఒక ఆత్మనిర్భర్ ఆలోచనతోటి భారత ప్రభుత్వం దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను దాంట్లో కమిటీ మెంబర్ను కాదు, నేను అక్కడ ఉండి డిసిషన్ తీసుకున్నది కాదు. కాకపోతే 2016లో ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో దాంట్లో ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళకు ఎంతవరకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు అనేటువంటి వాటిని స్పెసిఫై చేశారు. అవి కూడా చాలా మినిమల్ వాటికి మాత్రమే వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, డాక్టర్ పిజే దేశపాండే గారు అని చెప్పి బనారస్ హిందూ యూనివర్సిటీ లోపల ఉంటారు. సో వారు ఆయుర్వేదిక్లోనే ఫస్ట్ ట్రైనింగ్, తర్వాత ఎంబీబీఎస్ చేశారు, ఎఫ్ఆర్సిఎస్ చేశారు. అక్కడ మోడర్న్ అండ్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కంబైన్డ్గా థియేటర్లో వర్క్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పటికి కూడా దాదాపు అక్కడ ఆ విధంగానే నడుస్తుంది బనారస్ హిందూ యూనివర్సిటీలో. అలాగే ఎందుకు అలా జరిగినప్పుడు కొన్ని డిసీజెస్కి ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఫిస్టులా నానో అనేటువంటి కేసు ఉంది, భగంధర వ్యాధి అని ఉంది. దానికి సుశ్రుతుడు చక్కటి సర్జికల్ ప్రొసీజర్స్ చెప్పాడు, ఇన్సిషన్స్ చెప్పాడు, దాన్ని ఏ విధంగానో చెప్పాడు. అన్ని విధంగా సర్జరీస్ చెప్పంగా కూడా ఆయన ఏం చేశాడంటే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని చెప్పి క్షారసూత్రాన్ని కూడా చెప్పాడు. ఆ క్షారసూత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాలిడేట్ అయ్యి WHO గుర్తింపు పొంది ఈరోజు మొత్తం మోడర్న్ డాక్టర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రైట్, ప్రపంచంలో కూడా చేసుకునే అవకాశం మనం కల్పించాం. సో అది మన దేశం నుంచి వెళ్ళి మన ఆయుర్వేదం నుంచి వెళ్ళి ఇచ్చిన కంట్రిబ్యూషన్. కానీ దీనికి ఇది WHO వ్యాలిడేట్ కావడానికి మన దగ్గర ICMR దగ్గర నుంచి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీసెర్చ్ సెంటర్ల నుంచి వెళ్ళి యాక్సెప్ట్ అయ్యి WHO దాకా పోయి అది వ్యాలిడేట్ కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. అదే ఈ దేశంలో ఉన్నటువంటి మోడర్న్ సర్జన్స్ తోటి ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ సిస్టంలో ఈ టెక్నిక్స్ ఉన్నాయి, ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, వీటిని మనం కలిసి ఆలోచించినట్టయితే ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు మనం ఇంకా మేలు చేయొచ్చు అనేటువంటి ఒక కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కంట్రిబ్యూటరీ టైప్ ఆఫ్ అప్రోచే తప్ప ఇందులో ఇట్స్ నాట్ ఏ కాంపిటేటివ్ టైప్ ఆఫ్ అప్రోచ్. కాంపిటేటివ్ అని కూడా ఎవరు అనుకోవట్లేదు. మీరు చెప్పింది 100% రైట్. సుశ్రుత డిస్కవర్ చేశారు. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఆయుర్వేదిక్, బట్ అంటే ఈజ్ ద ఫాదర్. బట్ అప్పటికి ఇప్పటికి వరల్డ్స్ ఆఫ్ డిఫరెన్స్. ప్రొవైడెడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆర్ ట్రైన్డ్ ప్రాపర్లీ టు డీల్ విత్ స్మాల్ కండిషన్స్ టు స్టార్ట్ విత్, దెన్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ హ్యావ్ అన్ అబ్జెక్షన్. అంటే డైరెక్ట్లీ ఐ డోంట్ థింక్ ఇది డైరెక్ట్లీ వెళ్ళి సిజేరియన్ సెక్షన్ చేస్తారు, డైరెక్ట్ వెళ్ళి క్యాటరాక్ట్ ఆపరేట్ చేస్తారు అని పేషెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మినిస్టర్ కూడా అంటే ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆల్సో విల్ నాట్ అంత కాంప్లికేషన్ ప్రాబబ్లీ ఇట్ విల్ గో బ్యాక్ టు ఎవ్రీథింగ్. సో డాక్టర్స్ ఆల్సో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. సో అందుకని మనము అంటే ఈ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్ టు కమ్ టు ఎ కంక్లూజన్. వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈస్ ఇంటెన్షన్ ఆఫ్ గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ కేర్ యాజ్ వెల్ యాజ్ అందరికీ అందుబాటులో ఉండేటందుకు తీసుకొస్తున్నారని దట్స్ వి షుడ్ రైట్ సార్. చిన్న విరామం తీసుకున్న తర్వాత అంటే రాబోయే కాలంలో వీటి పరిణామాలకి దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఏమేమి గవర్నమెంట్ పరంగా మనకి సపోర్ట్ అవసరం ఉంటుంది వ్యవస్థలో, అలాగే మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని కోట్ చేశారు కాబట్టి అంతర్జాతీయంగా కూడా వాట్ కైండ్ ఆఫ్, బికాస్ ఇక్కడ మెడికల్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా US లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ క్వాలిఫై అయ్యి అక్కడ ట్రైనింగ్ అక్కడ సిస్టంలో పడాలి. సో అలాగా వాట్ డు వీ నీడ్ టు అకంప్లిష్ దిస్ అని చెప్పి మాట్లాడదాం సార్. మెడికోల్ ఈ రోజంతా కూడా విరుచుకుపడుతున్నారు. పీజీ చేసిన ఆయుర్వేద వైద్య నిపుణులు ఇకపై సర్జరీలు చేయొచ్చు అని వచ్చిన ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆయుర్వేద డాక్టర్లను సర్జరీలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి అనుకుంటోంది అనే అంశంపై చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ డాక్టర్ కేజే రెడ్డి గారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ 10 TV స్టూడియోస్లో ఉన్నారు. డాక్టర్ సారంగపాణి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు. కాబట్టి రెండు కోణాల నుంచి కూడా ఈ సమస్యని ఈ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రూల్ కనుక అమలు అవ్వాలంటే ఆయుర్వేద వైద్యంలో కానీ కోర్స్ కరికులంలో మెడికల్ సిలబస్లోనే అసలు మార్పులు రావాలంటారా? అంటే నాకు ఆయుర్వేదం గురించి ఏమి నాలెడ్జ్ తెలియదు సార్, ఎలాగో చెప్తారు సార్, బట్ ఫ్రమ్ సో జనరల్లీ ఎలా అంటే మెడికల్ దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు డూ అ ప్రొసీజర్ యూ షుడ్ బి ట్రైన్డ్ ఎనఫ్. రైట్. ట్రైనింగ్ కూడా జస్ట్ ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ ఇచ్చేసి చేయండి అని వదిలిపెట్టకుండా ట్రైనింగ్ తర్వాత వాళ్ళ అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఎనీ ట్రైనింగ్ వితౌట్ అసెస్మెంట్ ఈజ్ నో యూస్. రైట్. సో ట్రైన్ చేసిన తర్వాత వెదర్ దే ఆర్ కేపబుల్ ఆర్ నాట్ అని అసెస్మెంట్ ఉండాలి. వెదర్ 6 months, 2 years or 5 years. రైట్. డ్యూరేషన్ అంటే దే షుడ్ 6 months తర్వాత ట్రైనింగ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ ఇన్ 6 months దే హ్యావ్ టు ఎక్స్టెండ్ టు డూ ప్రొసీజర్స్ విచ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బికాస్ అంటే అలోపతిక్లో కూడా అదే సర్జన్స్ గెట్ ట్రైన్డ్. Right. సో వన్స్ యూ ట్రైన్డ్ దేర్ ఇన్ అసెస్మెంట్లో పాస్ అయిన వాళ్ళకు వాట్ ఎవర్ దేర్ లెవెల్ ఆఫ్ ఎబిలిటీ ఉంటే ఐ థింక్ దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. సో అంతవరకు అంటే డూ వీ హ్యావ్ అ సిస్టమ్ ప్రస్తుతం వ్యవస్థలోనే ఆయుర్వేద వైద్య పీజీ స్టూడెంట్స్ని కానీ లేదు పీజీ ఫినిష్ చేసిన వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి సర్జరీస్లో టు అసిస్ట్ అలాంటి వ్యవస్థీకృతంగా అలాంటి అంటే ఇప్పుడు వీ నీడ్ అంటే దేర్ ఈస్ షార్టేజ్ ఆఫ్ సర్జికల్ అసిస్టెంట్, సర్జికల్ అంటే ప్రొసీజర్స్ అంటే ప్రపోర్షనేట్ ఈజ్ టూ మచ్. అంటే అప్పుడు 100 surgeries చేయాలంటే వీఆర్ ఏబుల్ టు డూ ఓన్లీ 10 surgeries. సో దేర్ ఇస్ అ బిగ్ నీడ్ ఆఫ్ ట్రైనింగ్ సర్జన్స్ వేర్ అలోపతిక్ ఆర్ ఎనీ అదర్ స్పెషాలిటీ. సో అందుకని ఇది ప్రాబబ్లీ నా ఉద్దేశంలో గవర్నమెంట్ మేబీ ఎక్స్పెరిమెంట్ దే వాంట్ టు సీ 6 months తర్వాత ఏ ప్రొసీజర్ చేయగలుగుతారు. ఇఫ్ దే నాట్ కాన్ డూ ఇట్ ప్రాబబ్లీ దే హ్యావ్ టు చేంజ్ ఇట్. ఈ షుడ్ బి ఓపెన్ మైండ్. షుడ్ నాట్ బి ఓకే 6 months తర్వాత ఈ ప్రొసీజర్ చేయండి అని ఆ విధంగా చెప్పకుండా ఓకే 6 months తర్వాత ఇన్సిషన్ డ్రైనేజ్ చేయండి, మీరు చేయగలుగుతారా, అసెస్మెంట్ చేసిన తర్వాత అండర్ సూపర్విజన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అప్పుడు ఐ థింక్ దట్ విల్ గో లాంగ్ వే రాదర్ దెన్ ఒక 1 way కాకుండా 2 ways విత్ గుడ్ మానిటరింగ్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే పంపించామో వాళ్ళు సరిగా చేస్తున్నారా చేయలేరా అనేది దేర్ షుడ్ బి సమ్ సూపర్విజన్ ఆన్ దెమ్. అండ్ సారంగపాణి గారిని అడిగే లోపు సార్ చివరి ప్రశ్న ఒకటి, ఇప్పుడు అలోపతి వైద్యులు దీనికి సంసిద్ధంగా ఉంటారా ఇటువంటి ఒక అకామిడేషన్? ఒకవేళ అంటే క్రమబద్ధంగా ఆబ్వియస్లీ అన్ని విషయాల్ని పరిగణలోకి అంటే అలోపతిక్ డాక్టర్గా వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్. As long as safety of the patient is protected, I don't think anybody will have any objection. But daniki there is no ante guarantee before we try it out actually. Adi a system lo ela ante they should be protected system. Government should see a system where patients are protected. Right. What allopathic doctors are worried is how the patients are protected. That's important. డాక్టర్ సారంగపాణి గారు, అసలు ఆయుర్వేద పీజీ కోర్సులో మనకి శస్త్రచికిత్స చివరి మెట్టుగా మీరు ఆల్రెడీ చెప్పారు, పరిచయం చేశారు. శస్త్రచికిత్స అనేది అసలు ఏమాత్రమైనా ఇంట్రొడక్షన్ పరంగా అయినా ఉంటుందా అండి అసలు ఇప్పుడున్న పీజీ కోర్సులో? లేదు దాన్ని ఇప్పుడు విస్తరింప చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఆల్రెడీ ఇప్పుడు ఇందాకే నేను చెప్పాను, మోడర్న్ ఫ్యాకల్టీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి స్టాచ్యుటరీ బాడీ రెగ్యులేషన్స్లో ఏదైతే మెన్షన్ చేశారో దాని ప్రకారంగా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైతే డాక్టర్స్ యొక్క అనస్థెటిస్ట్ కానివ్వండి, మిగతా జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, మిగతా వాళ్ళందరి యొక్క సపోర్ట్ తోటి అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ సర్జికల్ కేసెస్ని అడ్మిట్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క సూపర్విజన్లోనే ట్రైనింగ్ జరుగుతుంది, ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రైట్. దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలలో అయితే ఇంకా చాలా, మహారాష్ట్ర కానీ యూపీ కానీ వాళ్ళ దగ్గర చాలా ఇంకా ఎక్కువగా పర్మిసబుల్ ఉంది, వాళ్ళు బాగా చేసుకోగలుగుతున్నారు. కొన్ని రాష్ట్రాలలో లేదు. సో మెడికల్ అనేటువంటిది వచ్చేటప్పటికి అది రాష్ట్రాల పరిధిలో కూడా వచ్చినటువంటి విషయం అది. సో ఆయా రాష్ట్రాలు మిగతా విషయాలలో కూడా కొన్ని పర్మిషన్స్ ఇచ్చి చేయగలిగినప్పుడు ఇంకా ఎక్కువగా, ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి, ఒక ఇంటిగ్రేటెడ్ ప్రొసీజర్స్ని మీరు అడాప్ట్ చేయండి అని చెప్పి. నిన్ననే జస్ట్ 2-3 days బ్యాక్ ఆయుష్ సెక్రటరీ ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ తోటి కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ ఒప్పందం MOU కలిసింది. ఏంటంటే ఎయిమ్స్ లోపట ఇంటిగ్రేటెడ్ మెడికల్ అప్రోచ్, రీసెర్చ్ అప్రోచ్ కోసం వాళ్ళు ఒక MOU అండర్స్టాండింగ్లోకి వస్తున్నారు. సో అలాగే దాన్ని CIMR అని చెప్పి పెట్టుకున్నారు, ఒక అండర్స్టాండింగ్. ICMR ఎట్లనో CIMR అని చెప్పి పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో అందరిది కూడా
అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే పబ్లిక్ బెనిఫిట్ చేద్దామనేటి ఒక అవుట్లుకే తప్ప ఇందులో ఆయుర్వేదిక్ సర్జన్స్ ఈ రోజు వచ్చింది అన్నంత మాత్రం చేత ఇమీడియట్గా దునికేసేయి వితౌట్ ఎనీ అదర్ సపోర్ట్స్ ఆయుర్వేదిక్ సర్జన్ కెనాట్ ఎలోన్ డూ ఎనీథింగ్. ఆబ్వియస్లీ అది స్పష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా అలా ప్రతిపాదించడం లేదు, ఆయుర్వేదం సిలబస్లో కానీ కరికులంలో కానీ ఆ విధంగా లేదు. సో దాన్ని ఫాలో అవుతూనే మనం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని లిమిటెడ్ కేసెస్ లోపల ఎంతవరకు అయితే మనం కంట్రిబ్యూట్ చేయగలమో, ఇంకా అడిషనల్గా న్యూ టెక్నిక్స్ని కానీ న్యూ సపోర్ట్స్ని కానీ, ఈరోజు మనం యాంటీసెప్టిక్ లోషన్స్ వాడుతున్నాం సర్జరీలో బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ. దీంట్లో ఆయుర్వేదిక్లో చాలా మెడికామెంట్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే కెమికల్ కాకుండా న్యాచురల్గానే చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అవి వాడడానికి మరి అలోపతి వైద్యులు సుముఖంగా ఉండకపోవచ్చు. ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, కోఆపరేషన్ ఉన్నప్పుడే ఒక స్వాబ్ ఆల్కహాల్ స్వాబ్ తీసి చూడడానికి పసుపు రాయడానికి ఎంత యాంటీసెప్టిక్ అయినా కూడా తప్పకుండా ఒక రెసిస్టెన్స్ అయితే వస్తుంది సార్. వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు పసుపును మనం రాస్తున్నాం యాంటీసెప్టిక్, యాంటీమైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియల్ అని. దాన్ని మనం ఇంకా మైన్యూట్ లెవెల్లో తీసుకెళ్ళి వీటికి సబ్స్టిట్యూట్గా మనం తయారు చేసుకోగలిగేటువంటి స్టేజ్కి కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం ఈ యొక్క కొలాబరేషన్ ఇంటిగ్రేషన్ వల్ల వస్తుంది. అది ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ను దేశం పొందాలని, మన ప్రజలు పొందాలని, మనం ఆ సర్వీస్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పం అందరికీ వైద్యం అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అనేది బాగుంది. కానీ సాధ్యాసాధ్యాలు కూడా బేరీజ్ వేసుకుందా అని చెప్పి ప్రస్తుతం అంటే ఆగ్రహం కానీ ఒక విధమైన అది అంత అవసరం లేదు. అంత ఆందోళన కానీ అంత ఇది కానీ మనం చెంది ఇది చేయాలనేటువంటి అవసరం లేదు. ఇందులో ఆయుర్వేదిక్ వైద్యం ఈరోజు చాలా డిస్పెన్సరీలలో రూరల్ ఏరియాలలో ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్పినట్టు చాలా మంది పనిచేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫికలీ శస్త్రచికిత్స బికాజ్ ఇది ఇన్వేజివ్ కాబట్టి దానికే ఇప్పుడు పెరీనియల్ యాబ్సెస్ ఉంటుంది, సడన్గా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. ఇందాక చెప్పారు ఎవరైనా కూడా దానికి ఒక సింపుల్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఇచ్చి చేసుకోవచ్చు. సో వాటికి కూడా పర్మిషన్ ఉందా లేదా, నీకు ట్రైనింగ్ ఉందా లేదా అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ చాలా ఎదురవుతున్నాయి. సో అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ డాక్టర్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నట్టయితే అతను ఆ ప్రొసీజర్ చేయొచ్చు అనేటువంటి ఒక ఫెసిలిటీ, ఒక వెసులుబాటు మనం కల్పించే అవకాశం కలుగుతుంది. వెసులుబాటుతో పాటు ఒక భరోసా కల్పించాలంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు నిజంగానే ప్రజల ముందు కూడా అక్కడ ఒక గిన్నె పసుపు, అక్కడ ఒక సీల్డ్ స్టెరైల్ ప్యాకెట్లో ఉండే ఆల్కహాలో లేకపోతే మన శానిటైజరో పెడితే ముందు దీనివైపే అందరు 90% వెళ్తారు. అంటే చాలా ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరీ భయపడతారు, మరీ ఆందోళన పడతారు. సో మరి ఈ నమ్మకం కల్పించడం, ఎందుకంటే వైద్య విధానాల్లోనే ఒక చూపులోనే కొంచెం తేడా ఉంది. ఇది సహజంగా సహజ సిద్ధమైన ప్రకృతికి అలవాటు పడాలనే ఒక సిస్టము. ఇది ముందు వైద్యం నయం చేయడం ముఖ్యం, సిమ్టమ్స్ తగ్గించడం. కాబట్టి ఈవెన్ ఇఫ్ యు టేక్ ఎక్స్టర్నల్ సపోర్ట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్, అనే రెండు విధానాలు మరి ఎలా ఒక టూ బేసిక్ థింగ్స్ అలోపతిక్ ఎలా అంటే ఎవ్రీడే అలోపతిక్ మెడిసిన్ చేంజింగ్. ఈ రోజు చేసిన ప్రొసీజర్ ఆఫ్టర్ మేబీ 1 year మే నాట్ బి అప్రోప్రియేట్. అది కూడా ఉంటుంది. చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లో, ఎందుకంటే ఎవ్రీ డే దేర్ ఇస్ న్యూ రీసెర్చ్ ఇస్ కమింగ్. మాది ఎనీ స్పెషలిస్ట్ యాజ్ ఎ సర్జన్ మేము ఎలా అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎనీ పేషెంట్కి ఆపరేషన్ చేస్తే దానివల్ల అంటే 99% బెనిఫిట్ ఉంటేనే చేస్తాము. ఈవెన్ అంటే ఆబ్వియస్గా దీనివల్ల ప్రాబ్లం వస్తుందంటే చేయకూడదు. సర్జరీ అనేది సేఫ్ సర్జికల్ ప్రొసీజర్ అని చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి సర్జన్ మేము అంటే ఎవ్రీ సర్జన్ వీ విల్ డిక్లేర్ ఎవ్రీ ఇయర్ మేము ఈ ప్రొసీజర్ కాన్ఫిడెంట్గా చేయగలుగుతాము అని డిక్లరేషన్ ఇన్ రైటింగ్ విచ్ ఎవర్ హాస్పిటల్ యు ఆర్ వర్కింగ్ వీ గివ్ టు దెమ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఈ ప్రొసీజర్ చేస్తే నేను చేయగలను అంటే ఈ ప్రొసీజర్ నా ట్రైనింగ్ ఉంది, నేను చేయగలను. అది ఆ సిస్టమ్ షుడ్ బి అంటే ఐ డోంట్ నో ఆయుర్వేదిక్ సిస్టంలో ఎంతవరకు ఉందో అవంటే, కానీ అసెస్మెంట్ ఆఫ్ సర్జన్, అసెస్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ ఈ ప్రొసీజర్ వాట్ ఎవర్ ప్రొసీజర్ 10 మందికి చేస్తే 9 మందికి బాగుపడుతుంది, ఒకరికి ప్రాబబ్లీ బాగుపడదు అన్నప్పుడే ఆ ప్రొసీజర్ చేయాలి. ఆ ట్రైనింగ్ కూడా అటువంటిది ఉంటుంది అనుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్లో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. అలా వాళ్ళ అసెస్మెంట్లో ఫిట్ అయినప్పుడే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తోటి బయటకు వస్తున్నారు. రైట్. కానీ ఒక మాట చెప్పాలి సార్ మనం కన్క్లూడ్ చేసేలోపు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మరి అది మంచి విషయమో కాదో కానీ ఈ 2-3 సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మన దేశంలో ఉన్నవి చాలామంది. ఆయుష్ అంటే ఆఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, యునాని కూడా ఉంది, హోమియోపతి కూడా ఉంది. బట్ ఇవన్నీ కూడా పరస్పరం చాలా దూరంగా ఫంక్షన్ అవుతున్నట్టు ఇండివిజువల్ స్ట్రీమ్స్ లాగా, అంటే దాదాపు ఒకరితో ఒకరు సంబంధం లేని విధంగా నడుస్తున్న ఈ రోజుల్లో మరి ఇంత సంపద మనకున్నప్పుడు మాత్రం ఎక్కడైనా ఈ సైన్స్ నుంచి ఆ సైన్స్కి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేసే ప్రతిపాదన అది వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఫర్. ఎలా అంటే మనకున్న ఫెసిలిటీస్ అంటే మనకున్న ట్రైనింగ్ చేసిన పీపుల్, డాక్టర్స్ స్పెషల్లీ
వేరియస్ స్పెషాలిటీస్ అంటే అలోపతిక్, ఆయుర్వేదిక్, హోమియోపతిక్ అందరినీ కలిపి ది లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ మన దగ్గర హెల్త్ కేర్ ఈజ్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. 90% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద విలేజెస్ డూ నాట్ హ్యావ్ బేసిక్ హెల్త్ కేర్. సో ఆ బేసిక్ హెల్త్ కేర్ డెవలప్ కావాలంటే దే హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్. దే కాంట్ ప్రొడ్యూస్ డాక్టర్స్ ఓవర్ నైట్. సో ఉన్న వాళ్ళని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశం, ప్రాబబ్లీ దట్స్ దేర్ ఇంటెన్షన్. బట్ దాంట్లో దే షుడ్ నాట్ ఎండ్ అప్ విత్ ప్రాబ్లమ్స్. అండ్ ప్రజలు ఏమవుతున్నారు, చిన్న కాంప్లికేషన్ ఒక విలేజ్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ వెళ్ళి ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం ఏందనుకోండి, నో బడీ విల్ గో టు హిమ్ నెక్స్ట్ టైం. సో ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్స్లో పబ్లిక్లో బిల్డప్ చేయాలి. అది హౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనేది. అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ హోమియోపతిని కూడా కలుపుతారా సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ లక్ష్యంతో ఇందాక వారు చెప్పినట్టుగానే ఎన్ఆర్హెచ్ఎం డాక్టర్స్ను ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో మొత్తం ఆల్ సిస్టమ్స్ను ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోపల ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుండో స్టార్ట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా పోస్టింగ్ జరుగుతుంది. సో ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. అంటే అన్ని సిస్టమ్స్. ఇక్కడ ఒక పాయింట్ మనం స్పష్టం చేయాల్సింది ఏమిటంటే, పేషెంట్కు ఏ సిస్టమ్ ట్రీట్మెంట్ అయినా తీసుకునేటువంటి రైట్ పేషెంట్కు ఉన్నది. అవును, పేషెంట్కు ఉన్నది. సో అది పేషెంట్ యొక్క అవకాశం కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. అది ఏ సిస్టంలోనైనా ఒక మంచి సర్వీసెస్ అందించగలిగే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం మంచిలో మంచిని అందించాలనేటువంటి ఒక ప్రయత్నంగా ఇది చేస్తుంది. దానికి అందరూ కూడా వాళ్ళ మన లిమిట్స్లో మనం ఎంత పర్ఫెక్షన్ తోటి, ఎంత ప్రొఫిషియన్సీ తోటి మనం చేయగలము అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళి బెటర్ సర్వీసెస్ కోసం ప్రయత్నమే, హెల్త్ కేర్లో బెటర్గా చేయడం కోసమే ప్రయత్నం. అదే సంకల్పన కనిపిస్తుంది డాక్టర్ కేజీ రెడ్డి గారు. బట్ అల్టిమేట్లీ వన్ థింగ్ ఒకటి రియలైజ్ అవ్వాలి, బహుశా ఇది కరెక్ట్ అయితే సార్, కన్క్లూడ్ చేస్తూ, ఇప్పుడు ఏ సిస్టంలో చదువుకున్నా ఏం చేసినా సర్జరీ అనేసరికి ఫైనలీ అది అలోపతి వింగ్ కిందకే వస్తుంది, అలోపతి సూపర్విజన్ కిందకే వస్తుంది. బికాజ్ అనుబంధ ఫంక్షన్స్ అన్ని కూడా అంటే ఆయుర్వేదాన్ని దాదాపు ఒక అలోపతి సిస్టమ్ కింద ఈ సర్జరీ వరకు వాళ్ళ కనుసన్నలో నడుస్తుందని అనుకోవాలి. అంతే కదా సార్ ప్రస్తుతం? రైట్ డాక్టర్ కేజీ రెడ్డి గారు, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నిజంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానం ద్వారా మరింత మందికి మెరుగైన వైద్యం, ఎక్కువ మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు, సర్జన్లు అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాం. డాక్టర్ సారంగపాణి గారు, ధన్యవాదాలు సార్ వివరంగా ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ 7 డిబేట్.